హలో వ్యూయర్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ విత్ ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్. గంగా నదిని జాతీయ నదిగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? 2006, 2008, 2010, 2014, 2008 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో ఏ రాష్ట్రం అధికారిక భూమి హక్కులతో స్వదేశీ కమ్యూనిటీలకు సాధికారత కల్పించేందుకు మిషన్ వసుంధర 3.1ని ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, మేఘాలయ. అస్సాం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ 69వ సభ్య దేశంగా ఈ కింది ఏ దేశం చేరింది? ఇరాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్. ఆప్షన్ 4 ఇజ్రాయెల్ is the correct answer. Next one. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశంలోని ఏ ప్రదేశాన్ని చేర్చారు? హంపి, శాంతినికేతన్, హోయసల దేవాలయాలు, ఖజురహో దేవాలయాలు. ఆప్షన్ 3 హోయసల దేవాలయాలు కరెక్ట్ ఆన్సర్. 2024 సంవత్సరానికి గాను ఎంతమందికి పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి? 5, 7, 4, 8. ఇందులో ఆప్షన్ 5 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆర్థికవేత్త రోహిత్ లాంబాతో కలిసి బ్రేకింగ్ ది మోల్డ్, రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఉర్జిత్ పటేల్, రఘురామ్ రాజన్, శక్తికాంత్ దాస్, అమర్త్య సేన్. ఆప్షన్ 2 రఘురామ్ రాజన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.